చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎండీ ఏకపక్ష నిర్ణయాలపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సీఎండీ నిర్ణయాలతో రెగ్యులర్ తో పాటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా భారీగా నష్టపోతున్నారని ఆరోపిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పరిపాలనా విభాగం దగ్గర ధర్నా చేపట్టారు. జీతం మా కష్టార్జితం, మా హక్కు, ఉత్పత్తికి జీతాలకు ముడిపెడుతూ ఇచ్చిన సర్క్యులర్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రా మెటీరియల్ ఇవ్వండి, ఉత్పత్తి చేస్తామంటున్న ఉక్కు కార్మికులు బకాయి వేతనాలు, పూర్తి వేతనాలు చెల్లించాలని పట్టుబడుతున్నారు. ఇక సెయిల్లో విలీనంతో పాటు నిలిపివేసిన సౌకర్యాలు పునరుద్ధరించాలని ఆందోళనకు దిగారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అనురాధ, సువర్ణ, మన విశాఖ స్టీల్ ప్లాంట్ సంగతి చూసుకుంటే కనుక విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈ రోజు కూడా కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు, ధర్నాకి దిగారు. ఎందుకనంటే స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి ఆధారంగా జీతాలని చెల్లిస్తామంటూ సీఎండీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. ఇది పూర్తిగా కార్మిక చట్టాలకు వ్యతిరేకం. ఎందుకనంటే స్థూల ఉత్పత్తి జరగాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్లో సొంత గనులు కావాలి. ఓన్ మైన్స్ లేకపోవడం వలన ఉత్పత్తి రేటు పెరుగుతుంది. అలాగే ఉత్పత్తి చేసినప్పటికీ కూడా ఓపెన్ మార్కెట్లో స్టీల్ యొక్క ధరలను బట్టి అక్కడ లాభ నష్టాలు అనేవి ఉంటాయి. అంత మాత్రాన కార్మికులకి ఖచ్చితంగా ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామనడం మాత్రం అది పూర్తిగా అన్యాయమైన చర్య అంటూ వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. గత కొంతకాలంగా కార్మిక సంఘాలన్నీ కూడా ఈ నిర్ణయాన్ని అపోజ్ చేస్తూ వస్తున్నప్పటికీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిరసనకైతే మాత్రం దిగారు వాళ్ళంతా. అయితే మరోవైపు చూస్తే కనుక యాజమాన్యం వైపు నుంచి చూస్తే ఖచ్చితంగా ఉత్పత్తి ఆధారంగా వచ్చిన నికర ఆదాయాల నుంచి జీతాలు చెల్లించబడతాయి. ఇప్పటికే మేము దాని మీద స్టాండ్స్ ఏంటనేవి కార్మిక సంఘాల మీటింగ్స్లో పలుసార్లు చర్చలు జరిపి తెలియజేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు నిరసనకి దిగితే మాత్రం ఖచ్చితంగా మేము ఇక్కడ యాజమాన్యం వైపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలకైతే వెళ్తామన్నట్టుగా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీన్ని పూర్తి స్థాయిలో కార్మిక సంఘాలు అయితే ఖండిస్తున్నాయి. ఎందుకనంటే ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లించడం అనేది అన్యాయమైన చర్య. సెయిల్లో స్టీల్ని విలీనం చేయమని ఎప్పటి నుంచో కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరోవైపు చూస్తే కనుక ఏదైతే రిటైర్మెంట్స్ అయిన వాళ్ళకు కూడా సింగిల్ పేమెంట్ సెటిల్మెంట్ అనేది కూడా మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాము. అసలు కార్మిక సమస్యలు ఏమీ పట్టించుకోకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వైపు ఎప్పుడైతే ప్రభుత్వాలు మొగ్గు చూపాయో అప్పటి నుంచి కూడా కార్మిక సంఘాలని కానీ కార్మికులను కానీ వాళ్ళ యొక్క బెనిఫిట్స్ని కానీ యాజమాన్యాలు పట్టించుకోవటం లేదు అనేది ప్రధాన ఆరోపణ. అయితే స్టీల్ ప్లాంట్లో ఏదైతే సెయిల్లో విలీనం చేయాలన్న పెద్ద డిమాండ్ ఎప్పటి నుంచో కూడా కార్మిక సంఘాలు వాళ్ళంతా కూడా తెలియజేస్తూ ఉన్నాయి. సెయిల్లో విలీనం చేస్తే కనుక సొంత గనులు అంటే ఓన్ మైన్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే నికర ఆదాయాలు పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. వీటిలన్నింటి వల్ల లాభాలు బాట పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సెయిల్లో విలీనం చేయాలన్నది ప్రధానమైన డిమాండ్. అయితే ఇప్పుడు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాల ప్రకారం చూసుకుంటే కనుక సింగిల్ పేమెంట్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో జరిగే పరిస్థితి ఉండదు. అలాగే ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లింపబడతాయి అన్నది కూడా వాళ్ళు ఒక స్పష్టతనైతే ఇచ్చారు. దీన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకనంటే ఏదైనా ఒక కంపెనీ కానీ ఒక కర్మాగారం కానీ నడవాలి అని అంటే కేవలం కార్మికులు పనిచేస్తే సరిపోదు. దాని మూల ఆదాయాలను బట్టి అలాగే అనుబంధ సంస్థలు అలాగే ఉత్పత్తి రంగాలకు సంబంధించిన అనుబంధ రంగాలు ఇవన్నిటి మీద ఆధారపడి దాని నికర ఆదాయం ఉంటుంది. కాబట్టి వాటిలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం కార్మికులు వేతనాలు చెల్లించడంలో ఉత్పత్తి ఆధారంగా చెల్లిస్తామనేది ఈ నిర్ణయం అనేది చాలా నిబంధనలకి వ్యతిరేకమని చెప్పి కార్మిక సంఘాల ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా ఈ నిర్ణయం మీద మాత్రం యాజమాన్యం వెనకడుగు వేయకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని కూడా వాళ్ళ వెర్షన్స్ అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే యాజమాన్యం వైపు చూసుకుంటే కనుక ఇప్పటికే పలుమార్లు మేము చర్చలు జరిపిన తర్వాత కొన్ని నిర్ణయాలు స్టీల్ ప్లాంట్ విషయంలో తీసుకోవాల్సి వచ్చింది. వాటిలన్నింటికి కూడా ఎక్కువ శాతం మంది అంగీకారం తెలిపిన తర్వాతనే మేము ఈ నిర్ణయాల్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నామని కూడా వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. మొత్తానికి 2 వెర్షన్స్ చూసుకుంటే కనుక స్టీల్ ప్లాంట్ ఉద్యమం మాత్రం మరింత ఎగసిపడుతుందని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు ప్రైవేటైజేషన్ మీద ఏమీ ఇప్పటిదాకా స్పష్టత రాని నేపథ్యంలో ఉద్యమకారులు అయితే మాత్రం పూర్తిగా వాళ్ళ ఉద్యమాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పుడు ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లింపు అన్నది చేస్తే కనుక ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికులందరూ కూడా ఇబ్బంది పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తూ మరోవైపు ఉద్యమాన్ని తీవ్రతరం అయితే చేస్తున్నారు. ఇప్పటికే
వాళ్ళంతా కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాము. స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం నష్టాల బాటలో ఉంది. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ చేయాలన్నా, స్టీల్ ప్లాంట్ల యొక్క సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కారం వైపు నడపాలన్నా కూడా ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కావాలి. ఆ విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అలాగే స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలి. అప్పుడు మాత్రమే ఈ సమస్యలకి శాశ్వత పరిష్కారం వస్తుంది. లేని పక్షంలో స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం అయిపోతుంది. ఇలాంటి పబ్లిక్ సెక్టార్స్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న ఈ పరిశ్రమలో ఇంత కఠినమైన నిర్ణయాలు అనేది మంచి పద్ధతి కాదు అనేది కార్మిక సంఘాలు చెప్తా ఉన్నాయి. మరి చూడాలి దీని మీద స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. లేదా ఒకవేళ ఇప్పుడు దాకా చెప్పుకుంటూ వస్తున్నట్లుగా ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లించే పరిస్థితి ఉంటే మరి ఇక్కడ ఉక్కు ఉద్యోగులంతా కూడా ఎలాంటి ఉద్యమ బాట పడతారు. ఇది ఒక పెద్ద ఉత్కంఠత అయితే మాత్రం ఇక్కడ కొనసాగుతుంది. మొత్తానికి స్టీల్ ప్లాంట్లో ఈ రగడ అనేది ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. దీని మీద ఎలాంటి నిర్ణయాలు వస్తాయి అన్నది మాత్రం ఒక స్పష్టత అయితే మాత్రం ఇప్పటిదాకా లేదు. కార్మిక సంఘాలు కూడా వెయిట్ చేస్తున్నాయి. వాళ్ళ నిరసనని ఇప్పటిదాకా వాళ్ళ డిమాండ్స్ని కూడా సమస్యల పరిష్కారం వైపు కూడా చెప్పాలి అన్నది యాజమాన్యానికి స్పష్టత ఇచ్చారు. దాని తర్వాత తదుపరి యాక్షన్ ప్లాన్స్ ఎలా ఉంటాయనేది కూడా చూడాల్సింది. సో అనురాధ, ఉత్తరాంధ్రలో అతిపెద్ద వాణిజ్య సంస్థగా మన స్టీల్ ప్లాంట్ ని చెప్పుకోవచ్చు. మరి సెయిల్లో విలీనం చేస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కి ఉపయోగం ఉంటుంది అన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ముందడుగు వేయట్లేదు? అలాగే పాత బకాయిలు కూడా చెల్లించాలి అని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారంటే ఎన్నాళ్ళుగా ఈ బకాయిలు అంటే ఉన్నాయి వాళ్ళ జీతాలకు సంబంధించి? అలాగే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి మనం కొంతకాలంగా చూస్తున్నాం, ఏదో ఒక వివాదం కొనసాగుతూ ఉంది. ముందు ప్రైవేటీకరణ అన్నారు, తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రైవేటీకరణకి కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు చూసుకుంటే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. మరి ప్రభుత్వం ఎందుకు ముందుకొచ్చి ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టడం లేదు? సువర్ణ, ఫస్ట్ నుంచి కూడా స్టీల్ ప్లాంట్ అనేది ఒక పబ్లిక్ సెక్టర్గా ఉన్న అతిపెద్ద పరిశ్రమ. ఇక్కడ దాదాపుగా 30,000 మంది ప్రత్యక్షంగా పనిచేస్తూ ఉంటే లక్షలాది మంది పరోక్షంగా ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఉపాధి మార్గంగా ఉన్నది. స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాతే విశాఖపట్నం కూడా ఇదొక ఆర్థిక నగరంగా కూడా ప్రస్తుతం ఎదిగింది. అయితే ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం సొంత గనులు లేకపోవడం, మైన్స్ లేకపోవడం వల్ల ఉత్పత్తి సామర్థ్యం పెరగడం, అలాగే టన్ను ఉక్కుకి వాళ్ళు బయట చెల్లిస్తున్న మార్కెట్ ధరకి ఇక్కడ ఉత్పత్తి ధరకి కూడా ఆ వాల్యుయేషన్ అనేది మధ్యలో చాలా వేరియేషన్ ఉండటం, వీటిలన్నిటితోని కూడా ఓపెన్ మార్కెట్స్లో ప్రైవేట్ కంపెనీస్తో స్టీల్ పోటీ పడడం, ఇవన్నిటి వ్యవహారాల నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ నష్టాల బాట పట్టింది. అలాగే గతంలో చూసుకుంటే కనుక ఏదైతే కొన్ని ఎక్స్పెన్షన్స్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు, ఆ క్రమంలో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే కనబడింది. ఈ మొత్తం వ్యవహారాలన్నింటి మీద స్టీల్ ప్లాంట్ కార్మికులకి, స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి మధ్యన పెద్ద ఎత్తున ఒక అగాధం ఏర్పడిందనే చెప్పాలి. అయితే వీటిలన్నింటినీ పునరుద్ధరించేందుకు కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలో చూసుకుంటే కనుక పెద్ద ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సాధించింది. దాదాపుగా 11,000 కోట్ల రూపాయలని తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం ఆ నిధులను వినియోగించే ఆ ప్రక్రియను అయితే ప్రారంభించింది. అయితే అది కూడా సరిపోదు. కేవలం సొంత గనులు వస్తేనే ఇక్కడ స్టీల్ ఉత్పత్తి చేసేటప్పుడు ఆ నిర్వహణ బాధ్యతలు అనేవి తగ్గుతాయి. స్టీల్ ప్లాంట్లో ఇక్కడ ఉత్పత్తి అయిన ఉక్కుని మనం ఓపెన్ మార్కెట్స్లో బయటికి తీసుకెళ్లాలి అని అంటే ఇప్పుడున్న పోటీ తత్వంతో మనం ముందుకు నిలవాలి. స్టీల్ అని అంటే ఖచ్చితంగా ఇక్కడ సొంత గనులు కావాలి, ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవాలి. అలాగే ఏదైతే సొంత గనులు వస్తే కనుక స్టీల్ ప్రొడక్షన్ అనేది ఆ రేటు కాస్త తగ్గుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే కనుక మంచి పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ చేయలేని నేపథ్యంలో సెయిల్లో గనక విలీనం చేస్తే ఇప్పుడు దాకా సెయిల్లో ఏవైతే సొంత గనులు ఉన్న పరిశ్రమలు ఉన్నాయో వాటిలన్నిటి నుంచి నికరాదాయాలు తీసుకొని ఓవరాల్ గా సెయిల్లో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్స్ కి సమాన హక్కుల్ని వాళ్ళు ఇస్తారు. కాబట్టి అప్పుడు మనం దీన్ని కొంత సర్వైవ్ చేసే అవకాశం ఉంటుందని కూడా వాళ్ళైతే స్టీల్ ప్లాంట్ కార్మికులు అయితే చెప్తున్నారు. మొత్తానికి సమస్యల పరిష్కారం కోసం ఎప్పటి నుంచో ఉద్యమిస్తున్నారు. వీటిలన్నింటి మీద కూడా ఒక శాశ్వత పరిష్కారం అయితే రావాల్సి ఉంది అన్నది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అనురాధ.